మార్చిలో వరకు నేను ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా సినిమాకి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months ఆఫ్ జర్నీ నేను డైలీ వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. సేమ్ మూవీకి బిఫోర్ లవ్ ఒకలాగుంటారు, ఆఫ్టర్ లవ్ ఒకలాగుంటారు బాయ్స్ అనేది. ఫిజికల్ అయిన తర్వాత కూడా అమ్మాయి మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది, అమ్మాయి మీద ఒక అంటే గ్రిప్ లోకి తీసుకోవాలి అమ్మాయిని, అమ్మాయి ఎమోషన్స్ ని. ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి, నీ సంగతి అయినట్టేనే. చూసారా మీరు ది గర్ల్ ఫ్రెండ్? అంటే కమిట్మెంట్స్ లైక్, సో మీరు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? సో అదైతే ఈ ఆటో డ్రైవర్స్ ని అండ్ ఇట్లా బ్యాండ్ మేడం వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తున్నారు. అంటే బ్యాండ్ కొట్టుడు ఆటో ఇదే చూస్తారు కానీ వానికో గుండు ఉంటది. నేను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చదువుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా. అందుకే సినిమాలో డప్పు కొట్టుకుంటున్నారు. ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాయా? సో మీకు బాగా నచ్చిన మీమ్ ఏంటి? సిటీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిన ఫ్లాష్ మ్యాన్ కి కరెక్ట్ అయ్యా అన్న. నీకు నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. A co-star you always enjoy working with? I want to work with Allu Arjun sir and Nani sir. లేదు, వీళ్ళిద్దరిలో ఒక్కరిదే చెప్పాలి మీరు. ఎందుకు? నేను డబుల్ కాల్ షీట్ చేస్తానుగా. ఇది వ్యాపారం. తను ఎరేజర్ కింద పడేశాడు. వెన్ ఐ వెంట్ డౌన్ తీయడానికి హీ కేమ్ అండ్ కిస్ మీ ఆన్ మై చీక్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ కి వెరీ క్యూట్. ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఫ్లాష్ మ్యాన్ అయి ఉంటాడు. అయ్యయ్యో, ఫస్ట్ క్లాస్ కి ముద్దు పెట్టిండంటే ఆయన మరి ఫ్లాష్ మ్యాన్ అవుతాడు. మరి చాలా ఎక్కువ చేస్తున్నా రాజు, చాలా అంటే చాలా. మీ ఫేవరెట్ ఎమోజీ ఇన్ వాట్సాప్ చాట్? మీది? ట్రిపుల్ అయిపోతాను అని. ఫేవరెట్ ఎమోజీ అయ్యో హాయ్ హలో, వెల్కమ్ టు వాల్ పోస్టర్. దిస్ ఇస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో రాజు వెడ్స్ రాంబాయ్. అసలు ఈ పేరు వింటేనే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుందండి. ఈ మూవీ టీం అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మూవీ అంటే ఇప్పుడు ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది, చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది. ఆ సాంగ్ వల్ల వెళ్ళి ట్రైలర్ చూస్తున్నారు చెప్పాలంటే. నేను కూడా సేమ్ అట్లే చూసాను అన్నమాట. సో మీరు ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. గోదావరి అంట కదా మీది? అవునండి. సో ఈ తెలంగాణకి సంబంధించిన స్టోరీ అని విన్నాను. అవును. సో ఎలా ఒప్పుకున్నారు ఈ స్టోరీకి? యాక్చువల్లీ లైక్ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా నేను లైక్ సినిమాలో ఏ యాక్సెంట్ అయితే ఉందో తెలంగాణ యాక్సెంట్, లైక్ అది ఖమ్మం అండ్ వరంగల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే యాక్సెంట్ అనమాట. ప్యూర్లీ ప్రాపర్ తెలంగాణ కూడా కాదు. సో వెన్ లైక్ ఆడిషన్స్ ఇచ్చేటప్పటి నుంచి కూడా I was giving in that accent only అనమాట. మై డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్. సో హీ బిలాంగ్ ఆ రీజన్ నుంచే వచ్చిన ఆయన. సో చాలా పర్టికులర్ గా ఫస్ట్ నుంచి కూడా హీ ఫెల్ట్ కన్విన్స్డ్ నేను పికప్ చేసుకోగలను అని చెప్పేసి. అండ్ ఆయన కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఆయన చాలా నన్ను యాక్సెంట్ విషయంలో దీని విషయంలో గైడ్ చేశారు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ స్టోరీ చెప్పేటప్పుడు ఒక 1 line స్టోరీ టైప్ చెప్తారు, స్టోరీ మొత్తం చెప్పరు కదా. అంటే ఐ మీన్ మొత్తం అంత డిస్కస్ చేయరు, జస్ట్ మీకు స్టోరీ వాట్ ఈస్ వాట్ అన్నట్టు చెప్తారు. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది వినగానే మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్, నేను ఈ మూవీ చెయ్యాలి ఖచ్చితంగా అనిపించిన పాయింట్ ఏంటి? మా డైరెక్టర్ అయితే నాకు ఫుల్లీ చెప్పారండి, 1 line లాగా చెప్పలేదు. వెన్ హీ థాట్ లైక్ ఓకే తిను రాంబాయి అని ఆయన ఫిక్స్ అయిన తర్వాత కూర్చోబెట్టి ఫుల్లీ నరేట్ చేశారు. అండ్ అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అండి,
రాంబాయ్ లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే క్యారెక్టర్స్ కాదు, ఇట్స్ వెరీ రేర్ క్యారెక్టర్. అండ్ అది నాకు ఆయన రాంబాయ్ నాలో చూస్తున్నారు అన్నప్పుడే ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. విన్న తర్వాత లేదు, ఐ షుడెంట్, ఈ క్యారెక్టర్ నేను వదులుకోకూడదు. అండ్ ఎస్పెషలీ ద లాస్ట్ 20 minutes అయితే ఇట్ టుక్ మీ, అంటే జస్ట్ ఇన్ ద నరేషన్ ఓన్లీ నన్ను చాలా కదిలించింది. సో డెఫినెట్లీ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని అప్పుడే ఫిక్స్ అయింది. యా. సో ఈ మూవీ మీకు ఎలా అప్రోచ్ అయింది? లైక్ నేను అంటే వేరే మూవీ షూట్లో ఉన్నప్పుడు నాకు ఒక లైక్ నేను 2017-18 టైంలో ఒక డెమో చేశాను. బిట్టు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న. సో హీ గేవ్ మీ అ కాల్, ఇట్లా ఒక తెలంగాణ సినిమా తీస్తున్నారు, వేణుడుగులు అన్న ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈటీవీ వాళ్ళు ఉన్నారు అంటే నా ప్రొఫైల్ పంపించాను నేను, ఫొటోస్ పెడితే డైరెక్టర్ ఫస్ట్ ఫోటోలు చూసి ఏంది ఇట్లా ఉన్నాడు అన్న ఫీలింగ్లో ఉన్నాడేమో. సరే పోనీ లేదు బాగానే ఉన్నాడు రమ్మన్నాడు అని చెప్తే, అంటే మరీ ఫుల్ కొంచెం పాష్ ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే వీడు ఊరు క్యాండిడేట్ లెక్క ఎట్లా సెట్ అవుతాడు అని ఒక చిన్న గ్లిచ్ ఉండే. చూసిండు, ఆడిషన్ వెళ్ళిన, ఆడిషన్ ఇచ్చిన, నాకు తెలిసి నవంబర్లో ఇచ్చున్నా నేను ఆడిషన్. అది ఆల్మోస్ట్ మార్చ్లో వరకు నేను ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా సినిమాకి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months ఆఫ్ జర్నీ నేను డైలీ వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. సేమ్ మూవీకి డైలీ. అంటే లాట్ ఆఫ్ యాక్టర్స్, ఈ సినిమా చాలా మంచి క్రేజీ కదా, అందరూ స్టార్టింగ్ నుంచే ఫుల్ ఇట్లా ఇది పక్కా బ్లాక్ బస్టర్ సినిమా, పక్కా హిట్ సినిమా అనే కాన్ఫిడెన్స్ ఉండే. సో అట్లాంటి ప్రాజెక్ట్కి నేను పడాలి అంటే ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ ఇంత కష్టం పడాలి. ఆల్మోస్ట్ ఆ జర్నీ 6 months పట్టింది టు అడ్జస్ట్. రాజు ఫస్ట్ మెల్లిగా నన్ను నేను నమ్ముకున్నా యాజ్ అ రాజుగా, తర్వాత మా డైరెక్టర్ నమ్మిండు, తర్వాత వేణుడుగుల గారు నమ్మిండు, తర్వాత ఈటీవీ విన్ నమ్మింది, ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రేక్షకులు నమ్ముతున్నారు. రేపు 21st రోజు ఇంకా అందరు జనాలు కాన్ఫిడెంట్ గా నమ్ముతారు వాట్ ఐఎమ్ రాజు అనే క్యారెక్టర్ కి సెట్ అయిండు అనేది. నా పేరు మర్చిపోవాలని కోరుకుంటున్నాను నేను ఈ క్యారెక్టర్ తో. సో ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో నేను అబ్జర్వ్ చేసింది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనేది అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ లో అంటే బిఫోర్ లవ్ ఒకలాగుంటారు, ఆఫ్టర్ లవ్ ఒకలాగుంటారు బాయ్స్ అనేది. సో బిఫోర్ లవ్ అమ్మాయి ఓకే చెప్పక ముందు ఒక అంటే అమ్మాయి మీద కేరింగ్ చూపించడం కానీ, కన్సర్న్ చూపించడం కానీ అవన్నీ ఉంటాయి. ఆఫ్టర్ లవ్ అయిన తర్వాత అండ్ కొంచెం ఫిజికల్ అయిన తర్వాత కూడా అమ్మాయి మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది. అమ్మాయి మీద ఒక అంటే గ్రిప్ లోకి తీసుకోవాలి అమ్మాయిని, అమ్మాయి ఎమోషన్స్ ని అంటే మనం హ్యాండిల్ చేయాలి అన్న ఒక క్యారెక్టర్ అయితే నేను రాజులో చూశాను. సో అది కరెక్టే అంటారా? అది మీరు 21st రోజే చూడాలి. అది జస్ట్ నార్మల్ గా నేను అబ్జర్వ్ చేసింది చెప్పాను. సో అంటే క్యారెక్టర్ కొంచెం అట్లా టాక్సిక్ క్యారెక్టరే అంటారా? అంటే మీకు ఆ క్యూరియాసిటీ రేజ్ అయింది కదా. సో మేము ట్రైలర్ తో చేయాలనుకున్న పని ఏంటంటే క్యూరియాసిటీ. ఇప్పుడు మీరు ఒకలాగా అనుకుంటారు, ఇంకొకరు ఒకలాగా అనుకుంటారు, అట్లా చాలా అనుకోవాలనే మేము ట్రైలర్ ని క్రియేట్ చేసి ఆ క్యూరియాసిటీని వేసినాం. సో అది మీ ఊహాగానం, మీరు ఎంతనని అనుకోండి, ఆమె టాక్సిక్ అనుకోండి, ఆమె గ్రేటెస్ట్ లవర్ అనుకోండి, నేను ఈ అమ్మాయిని గ్రేటెస్ట్ గా లవ్ చేస్తున్నానా, వాళ్ళ ఫాదర్ లవ్ చేస్తున్నారా అనేది మేము క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనుకున్నాం. 21st కి ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మీరు వస్తారు కదా 21st కి సినిమాకి? డెఫినెట్ గా నేను థియేటర్ లో చూడాలనే వెయిట్ చేస్తున్నాను. ఇంతకన్నా క్యూరియాసిటీ అంటే ఇలాంటి మూవీస్ రేర్ గా వస్తాయి. కొంచెం పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీస్, ఇట్లా ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఇలాంటివి కొంచెం రేర్ గా వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా వచ్చింది, చూసారా మీరు ది గర్ల్ ఫ్రెండ్? లేదండి, అసలు ఈ ప్రమోషన్స్ లో అంటే ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి ఆ మూవీ అని అయితే ఉంది. సో అందులో కూడా సమ్ టైమ్స్ టాక్సిక్ రిలేషన్షిప్. సో అది దీనికి కంపేర్ అవుతుందా అంటే కాట్లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, మాది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. మొత్తం ఆల్ టుగెదర్ ద సెటప్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఈ షూటింగ్ మొత్తం మీకు ఎంత టైం పీరియడ్ పట్టింది తీయడానికి? లైక్ ఒక జర్నీలో ఉండే యాక్చువల్లీ ఇదంతా. లైక్ సినిమా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు మళ్ళీ ఆగి, లైక్ అగైన్ ఇట్ గాట్ అండ్ ఐ మీన్ లైక్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి, ఎండాకాలంలో మా టీమ్ షూటింగ్ ప్లేస్కి వెళ్తే వడదెబ్బ వచ్చి పడిపోయారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ రెక్కికి వెళ్ళే పడిపోయారు. దెన్ దే థాట్ లైక్ ఓకే యాక్టర్స్ వస్తే ఇంకా నిజంగానే గాన్ కేస్ అయిపోతారని కొంచెం పుష్ చేసారు. వర్షాకాలంకి వెళ్ళినాం. వర్షాకాలం ఇక తెలిసిందే కదా, లైక్ కెమెరాలు మా చిన్న సెటప్ వెళ్తాం షూట్ చేద్దాం అనగానే అప్పుడప్పుడు వర్షం పడేది. వి యూస్ టు అంటే డిస్కరేజ్ అయ్యేటోళ్ళం,
అయ్యో షూట్ అయితే బాగుండు, షార్ట్ అయితే బాగుండు, ఇంత ఎనర్జీ, ఇంత మనీ, ఇంతమంది కష్టపడుతున్నారు ఒక 50-60 మంది సెట్లో, ఎట్లా అని చాలా ఫీల్ అయ్యేటోళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మా సినిమాకి దానికి ఏదైతే కావాలో అది గుంజుకుంది. లైక్ ఫర్ ఈ సినిమాకి రాజుగా నేను కావాలి అని గుంజుకుంది. ఈ సినిమాకి ఈటీవీ కావాలి కాబట్టి ఈటీవీ వాళ్ళు వచ్చారు. అండ్ ఈ సినిమాకి తేజు రాంబాయిగా కావాలి కాబట్టి తేజు వచ్చింది. యా ఓకే, రాంబాయి అనే నేమ్ అది జెంట్ నేమ్ లాగా నాకు అనిపిస్తుంది. సో మీకు అట్లా డౌట్ వచ్చిందా? యాక్చువల్లీ ఫస్ట్ నేను జెంట్ నేమ్ అనుకోలేదు, కానీ రాంబాయి ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది, నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. అది తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా మంది పెట్టుకుంటారు కామన్ నేమ్ అని చెప్పేసి విన్నాను. బట్ నేనైతే ఎప్పుడు మా సైడ్ ఆంధ్ర సైడ్ చాలా పెక్యులర్ గా ఉంది, సౌండింగ్ బాగుంది అని అయితే అనుకున్నా రాంబాయి. యా సో అండి మూవీ 21st వస్తుంది అండ్ ట్రైలర్ అయితే హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. మీకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చాయా? మీ వచ్చిన వాటిల్లో మీకు ఎక్సైట్మెంట్ అయ్యి ఇంకా జోష్ ని తీసుకొచ్చిన మెసేజ్ ఏదైనా ఉందా? ప్లీజ్ లేడీస్ ఫస్ట్. యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చినాయి, ఒకటి కాదు. లైక్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకంటే నేను తెలంగాణ అమ్మాయి కింద చేయడం అనేది ఇది ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం కదా. అండ్ నేను ఇలా మాట్లాడడం ఇది బికాస్ నా యాక్సెంట్ వేరు, ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుట్ సైడ్ ఆఫ్ లైక్ క్యారెక్టర్ కాకుండా మీ యాజ్ అ పర్సన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నన్ను అలా చూడడం, మాట్లాడడం లైక్ చాలా బాగా మాట్లాడాడు, నిజంగా వీ ఫెల్ట్ లైక్ నిజంగా రాంబాయిలా అనిపించావు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఐ టేక్ ఇట్ విత్ సో మచ్ హంబుల్నెస్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అలా అనిపించింది అనేది. సో అది అండ్ ఆ డైలాగ్ ఉంటది కదా, కొడితేనేమో అదే లైక్ చేసుకుంటారంటేనేమో నువ్వు కొడతావు, చేసుకోనంటేనేమో ఆయన కొడతాడు. ఆ డైలాగ్ చాలా మంది మెన్షన్ చేశారు మా ఫ్రెండ్స్. చాలా బాగా చేసావు ఆ పర్టికులర్ పార్ట్ లో, వి రియలీ ఫెల్ట్ ఎమోషనల్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అండ్ ఈవెన్ మై కో యాక్టర్స్ కానీ లైక్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో చాలా మంది వి ఫెల్ట్ ఇట్స్ రియలీ నైస్, బాగుంది అని చెప్పి స్టోరీస్ పెడుతున్నారు, లైక్ దే ఆర్ కాలింగ్, మెసేజింగ్. సో చాలా బాగా అనిపించింది. మీరు? యా అంటే నేను జనరల్ గా 2-3 సినిమాలు, సిరీస్లు ఇవన్నీ చేసి వచ్చిన కాబట్టి మా ఫ్రెండ్స్ అంటే ట్రైలర్ బిఫోర్ దిస్ మూవీ మీరు చేశారా? నేను ఇంకొక సినిమా చేసా, ఒకటి ఆహాలో ఉంది, విందు భోజనం అని. ఇట్స్ షెఫ్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్, వెరీ గుడ్ ఫిల్మ్. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఓవర్ ద వాల్ పోస్టర్. ఆడియన్స్ అందరూ యూ కెన్ గో అండ్ వాచ్ అండ్ ఆహా. అండ్ ఎర్లియర్ ఐ వర్క్డ్, అంటే నేను చాలా అంటే టు కమ్ అప్ టు సిట్ ఇన్ దిస్ ప్లేస్, లైక్ ఐ బీన్ వర్క్ సో హార్డ్ టు కమ్ అప్ ఫ్రమ్, అంటే ఆ స్పేస్ నుంచి ఈ స్పేస్ రానికి చాలా కష్టపడి వచ్చిన. సో ఆ జర్నీలో నేను యూట్యూబ్ చేసా, సినిమా చేసా, సీరియల్ చేసా, అండ్ రీసెంట్ గా చాయ్ బిస్కెట్ లో ఐ వర్క్ ఫర్ సీరియల్ ఆల్సో ఫర్ మా టీవీ. అమ్మకు తెలియని కోయిలమ్మ అని ఒక సీరియల్ చేసా. మెయిన్ లీడా? ఐ వర్క్ యాస్ మెయిన్ లీడ్. బట్ ఇట్ వాస్ అన్ఫార్చునేట్లీ లైక్ ఫర్ ద 3 months అది ఓన్లీ 100 episodes చేసిండే. సో సమ్హౌ లైక్ ఓకే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. సో మనం ఇక్కడ కొంచెం డివేట్ అయ్యాము, మీకు వచ్చిన కాంప్లిమెంట్. సో అదే ఇవన్నీ చూసి నా ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద హూఆర్ ఆర్ వాచింగ్ మీ. సో ఐ గాట్ ఎ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఒకటే చెప్పగలుగుతా, ఏంటంటే నేను ఈసారి ట్రైలర్ ఎవరికి షేర్ చేయలే. ఇన్ జనరల్ గా నేను బిజీ ఉండి నేను షేర్ చేయలేకపోయినా, వాళ్ళే ఎత్తుక్కొని వాళ్ళే ఈసారి అఖిల్ గాడు హిట్ బొమ్మ అని వాళ్ళ స్టేటస్లలో చాలా చూసిన. నా ఫ్రెండ్స్ పర్సనల్ గా పెట్టిర్రు. అంటే ఇప్పుడు మన సినిమా వచ్చింది, ట్రైలర్ షేర్ చేయరా, బాగుందని పెట్టరా అని అడగడం వేరు, ఆటోమేటిక్ గా అటు నుంచి రావడం వేరు. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండ్ దట్స్ ద, అంటే నా సక్సెస్ కి అది ఒక చిన్న రూట్ స్టార్ట్ చేసారు అనిపించింది మా సినిమాకి. అండ్ మా మీకు ఇంత మంచి కాంప్లిమెంట్స్ రావడానికి మెయిన్ క్యారెక్టర్ దర్శకుడు, డైరెక్టర్ కదా. సో మీరు డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సినిమా పిచ్చోడు మావాడు, సినిమా పిచ్చోడు, సినిమా పిచ్చోడు కన్నా సినిమా సైకో అని చెప్తారు. సినిమా సైకో అని చెప్తారు. వాళ్ళు సినిమా సైకో మా డైరెక్టర్. సేమా? యా, వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ లైక్ ఐ సెడ్ చాలా హెల్ప్ చేశారు ఫర్ మీ రాంబాయిని బయటికి తీసుకురావడానికి. అండ్
he had a very clear idea about Raju ఎలా ఉండాలి, రాంబా ఎలా ఉండాలి, వెంకన్న ఎలా ఉండాలి. సో a person who is like cinema picture China సైకో cinema psycho మీరు ఇంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో అయితే మేము చూసాం మిమ్మల్ని, అండ్ చాలా గ్యాప్ తర్వాత మెరుపు తీగ వచ్చినట్టు వచ్చి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు. So ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇది? ఎలా ఫీల్ అవుతున్నాను అంటే నాకు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ ఫీలింగ్ వెరీ రియల్ ఆల్సో ఫర్ మీ. లైక్ చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను తప్ప లైక్ ఇట్స్ వెరీ సరియల్. లైక్ అనుకోలేదు, బట్ అంటే ఐవ్ నెవర్ కమ్ ఇన్ టు యాక్టింగ్ ఫర్ లైక్ ఇప్పుడు హీరోయిన్ అవుదాము లేకపోతే ఫేము ఆర్ లైక్ వాట్ ఎవర్ రీజన్స్. సరదాగా స్టార్ట్ చేసాం. when I was a kid, I started when I was 16, my first short film. So like అప్పుడు జస్ట్ ఫర్ లైక్ ఓకే సార్ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కోసం స్టార్ట్ చేశాను. తర్వాత క్రాఫ్ట్ మీద ప్రేమ పెరిగి సినిమా మీద లవ్ పెరిగి ఐ స్టక్ విత్ ఇట్. సో ఆల్ ఆఫ్ దిస్ కమింగ్ ఆఫ్టర్ స్టికింగ్ విత్ వాట్ ఐ లవ్, దట్ ఇస్ సినిమా అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో యా లైక్ హ్యాపీగా ఇట్స్ మిక్స్ ఆఫ్ మెనీ ఎమోషన్స్. సో యా అంటే బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని చాలా మందికి కోరిక అనేది ఉంటుంది. అందులో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ సమ్ ఇష్యూస్ వల్ల ఇండస్ట్రీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో దాని వల్ల ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయరు. సో అంటే కమిట్మెంట్స్ లైక్, సో మీరు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? లైక్ ఐవ్ హర్డ్ నాకు తెలిసిన ఫీమేల్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ యాక్టర్స్ అండ్ ఆల్, ఐవ్ హర్డ్ స్టోరీస్ అండ్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ దట్ ఈస్ దేర్ ఇన్ లైక్ ఇన్ ద వరల్డ్ ఆల్సో సాడ్లీ ఫర్ విమెన్. సో అదైతే నేను టచ్ వుడ్ ఫేస్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ మా ఇంట్లో కూడా దేర్ వాజ్ రెస్ట్రిక్షన్స్ అండి ఇన్ ద బిగినింగ్. లైక్ అంటే భయం అయితే ఉండింది, ఆబ్వియస్లీ ఉంటుంది, బికాస్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ లేరు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఇదంతా అంటే లైక్ ఐ నెవర్ లైక్ డ్రెమ్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఆల్సో, బికాస్ నాకు అసలు I was not even exposed to any part of industry in the beginning. So వాళ్ళు కూడా ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ వింటున్నాము బయట. సో లైక్ హౌ ఇస్ ఇట్, తిను స్టాండ్ అవ్వగలదా, తట్టుకోగలదా ఇదంతా అని వాళ్ళ భయం, దేవర్ విచ్ ఇస్ వెరీ ప్రాక్టికల్ వాళ్ళకున్న భయం కూడా. సో అండర్స్టాండబుల్. కానీ స్లోలీ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, నా షార్ట్ ఫిల్మ్స్ బయటకు వచ్చి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడము, వాళ్ళకే మా చుట్టాలు వీళ్ళు మీ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ చూసాను, లేకపోతే వి సా లైక్ ఇప్పుడు ట్రైలర్ చూసాం, పాట చూసాం, బాగుంది, ఇలా చెప్పేసరికి దే ఆర్ ఆల్సో కన్విన్స్డ్ లైక్ ఓకే షీఈస్ డూయింగ్ సంథింగ్, చేస్తుంది బాగా చేస్తుంది అని చెప్పేసి. సో అంటే ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా లేదా నాకు కొంచెం డౌట్ ఉంది. అంటే గర్ల్స్ కి అయితే ఉంటాయి కమిట్మెంట్స్ అనేవి, సో ఇండస్ట్రీలో బాయ్స్ కి కూడా ఉంటాయా? అంటే మేబీ లైక్ తెలుగు ఐ మీన్ లైక్ మన టాలీవుడ్ లో అంత ఎక్కువ ఉండకపోయినా మేబీ ఎక్కడన్నా ఏదైనా పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చేమో మేబీ, బట్ లిటిల్ బిట్ అండ్ బాంబే కల్చర్ లో ఉంటే ఉండొచ్చేమో. అంటే నాకైతే అంత స్పేస్ లో నేను ఇప్పుడు వెళ్ళలేదు, బట్ ఐ డోంట్ థింక్ లైక్ అంటే తెలుగులో అయితే తెలుగు ఇండస్ట్రీలో లేదు ప్రెసెంట్ అయితే లేదు అని నేను చెప్పలేను, బట్ సి నా వరకైతే రాలేదు. సో వెన్ నా దగ్గర రానప్పుడు అది నేను ఉంది లేదు అంటే నా వరకైతే నాకు లేదు. బాంబే సైడ్ అయితే కొంచెం కల్చర్ ఉంది అట్లా. ఎప్పుడు ఏదో మెసేజ్ ఐ గాట్ సమ్ ఫ్యూ మెసేజెస్, సో అట్ సైడ్ సర్కిల్ నుంచి ఏదో ఉండే. బట్ ఐ థింక్ వి షుడ్ ఇగ్నోర్ దట్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ అంటే ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా భరోసా ఉండాలి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా లైక్ సి వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ క్రాఫ్ట్, ఆ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అన్నీ ఉంటాయి లైక్ ఈ ఓన్లీ సినిమా ఫీల్డ్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే ఈ కమిట్మెంట్ ఇష్యూ అంటే అమ్మాయిని అడిగినాను కాబట్టి లైక్ ఉమెన్ని ఒక ఆబ్జెక్టిఫైయింగ్ గా చూసే జనరేషన్ ఆర్ చూసే మెన్ ఆర్ దేర్. ఐ అగ్రీ విత్ ఇట్, బట్ అందరు మెన్ అట్లా కాదు. There are few very sensible and very responsible
హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్, అంటే వాళ్ళ మమ్మీకి, వాళ్ళ అక్కకి అండ్ వాళ్ళ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్, anyone, like they'll be very responsible and they'll make sure that they give the comfortness for the females. So అంటే మరి ఇక మనం నెగిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెగిటివ్ కి వెళ్తుంది, పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాజిటివ్ కి వెళ్తుంది. సో ఐ వాంటెడ్ టు టెల్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ద వే వాట్ యు సీ అండ్ హౌ డు యు డీల్ విత్ ద థింగ్స్ అనేది నేను నమ్ముతా. సో ఈ మూవీలోని క్యారెక్టర్స్ లాగా మీకు రియల్ లైఫ్ లో ఎవరైనా, అంటే మీ లైఫ్ లో రాజు అండ్ మీ లైఫ్ లో రాంబాయ్ ఇలా ఉన్నారా? నా లైఫ్ లో అయితే రాంబాయ్ లేదు, వస్తే బాగుంటది అనుకుంటున్నా. ప్లీజ్ రాంబాయ్ ఏడుందో తొందరగా లైఫ్ లకి. లేదు. అంటే రియల్ లైఫ్ లో ఇట్లా రాజు లాంటి క్యారెక్టర్ ని మీరు కావాలి అని అనుకుంటున్నారా? నేనా యాజ్ అ తేజస్వి అన్ఫార్చునేట్లీ నో అండి, నాకు లేదు. బ్యాండ్ కొట్టడం కాదు, బ్యాండ్ కొట్టడం ఐ డోంట్ కేర్ అబౌట్ ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే ద లుక్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ లైక్ అదంతా కాదు. బట్ ఐ వుడెంట్ బి లైక్, మీరు నన్ను క్యారెక్టర్ కాకుండా తేజస్వి అనే పర్సన్ అడుగుతున్నారు కాబట్టి తేజస్వి వుడెంట్ బి. అంటే దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే రాజు అనే క్యారెక్టర్ కొంచెం సైకోపాత్ టైప్. రాజు ఐఎమ్ టెల్లింగ్ యూ కదా, ఈవెన్ ఇఫ్ ఐ మెన్ ఐ మీన్ అబ్బాయి అయితే ఐ వుడెంట్ బి విత్ లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో రాంబాయ్ కూడా ప్రాబ్లమేటిక్ గా బిహేవ్ చేస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో రాజు కూడా ప్రాబ్లమేటిక్ గా బిహేవ్ చేస్తారు. సో రాజు కూడా టాక్సిసిటీ ఉంటుంది, రాంబాయ్ లో కూడా కొంచెం టాక్సిసిటీ ఉంటుంది. సో లైక్ తేజస్వి అయితే will not like I have enough headaches in my life. I don't want someone coming and hitting me betanto, so I wouldn't like betanto కొట్టారు కదా మీరు. అసలు అట్లా ఎట్లా అంటే that is for cinema కదా. రాజు క్యారెక్టర్ రాజు డైరెక్టర్ యాక్షన్ చెప్పిండు, కొట్టే ముందు కూడా చాక్లెట్లు ఇచ్చారు, నాకేమో పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మెల్ల కొట్ట అమ్మాయిని, గట్టి కొట్టకు. అది సినిమా చూసినాక అందరు నా గురించి కూడా బాధపడతారు. ఎందుకు పడతారు అనేది చూడాలి. సో బేసికలీ నాకైతే ట్రైలర్ లో చూసి మీ గురించి ఏం బాధపడాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. సినిమా వస్తే తెలుస్తుంది, నాకు హీరోయిన్ గురించి బాధపడాలనిపిస్తుంది. ఎందుకంటే తను స్ట్రక్ అయిపోయింది, ఒక లవర్ కి అండ్ ఒక ఫాదర్ కి మధ్యలో స్ట్రక్ అయిపోయింది. సో అది ఇటు సైడ్ ఫాదర్ అర్థం చేసుకోవట్లేదు, ఇటు సైడ్ ఒక అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేసిండు, ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేసింది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమైంది అనేది మా సినిమా 21వ తారీఖు మీకు తెలుస్తుంది. ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేస్తే, ఒక అబ్బాయి కూడా తిరిగి అంతే సిన్సియర్ లవ్ చేస్తే వాడు ఎక్కడ ఏ స్టాండ్ వరకు నిల్చున్నాడు అనేది ఈ సినిమా. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనం నిజంగానే లవ్ చేస్తే ఆ లవ్ చేసిన పర్సన్ కి ఎలాంటి ఇది చేయకుండా, అంటే స్ట్రెస్ చేయకుండా వదిలేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇలా పట్టుకోవడం కంటే వదిలేయడమే బెటర్ అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ నాట్ జస్ట్ రాజు అండి, రాంబాయ్ ఆల్సో స్టక్ విత్ రాజు, లైక్ బికాస్ షీ హ్యాడ్ దట్ లవ్, షీ గేవ్ హర్ ఆల్ అనమాట. లైక్ ఫస్ట్ నుంచి కూడా తన 100% ఆనెస్ట్ అండ్ ప్యూర్ లవ్ తను పెట్టేసింది. అండ్ ఎటువంటి లెన్స్ కైనా తను ఫర్ ద లవ్ ఆఫ్ రాజు అండ్ ఫర్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ రాజు షీ స్టూడ్. ఆ స్ట్రెంగ్త్ అనేది, అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ కాలింగ్ రాంబాయ్ ఓన్లీ ఇన్నోసెంట్ బికాస్ షీ ఈజ్ లవ్ లో ఉండే స్ట్రెంగ్త్ కి షీ ఈస్ ద సింబల్ అనమాట. ఐ ఫీల్ షీ స్టూడ్ ఫర్ రాజూస్ లవ్ అండ్ షీ లైక్ ఎండ్ వరకు తను స్టిక్ అయి ఉన్నది. సో కష్టం వచ్చినప్పుడు ఎలా నుంచోవాలో కూడా తనకి తెలుసు, అండ్ షీ వాంటెడ్ టు స్టే విత్ రాజు. ట్రూ, బట్ see, she is innocent, Rambai is innocent and Raju is also innocent and her father character కూడా innocent అయి ఉండొచ్చు. ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు innocent గా కనిపిస్తారు. But not just innocent, she has many emotions. Yeah, exactly. She has many traits. I understand. Like మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే, కొట్టడం is like, do you feel మీ మమ్మీ మిమ్మల్ని కొడితే మీరు రాంగ్ గా తీసుకుంటారా, రైట్ గా తీసుకుంటారా? అంటే ఓకే, అది ఆ మమ్మీ కొట్టడం అనేది, డాడీ కొట్టడం అనేది అది ఒక ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత, మనం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అనుకుంటారు మా మమ్మీ ఇప్పటికి కూడా పొద్దున్నే టైం కి లేచి జిమ్ కి పోకపోతే, టైం కి లేవకపోతే ఇట్లా చింపురు గట్ట తిరిగేస్తారా అని చెప్తుంది. ఆబ్వియస్లీ దట్స్ అ బాండ్. లైక్ సో సి, ఎవరైనా ఒకరు అంత ప్రేమించి అంత ప్రేమించిన వాళ్ళని వాడు హర్ట్ చేయాలి అని ఎవరు అనుకోరు కదా. ద సిచ్యువేషన్స్ మైట్ బి ట్రిగర్ హిమ్.
ఆ మూమెంట్ కి ట్రిగర్ చేస్తాయేమో కానీ ఆ తర్వాత వాడెంత గోత్రు పెయిన్ అవుతాడు అండ్ అమ్మాయి ఎంత గోత్రు పెయిన్ అవుతుంది అనేది వీ షుడ్ థింక్. సో దట్స్ ద పాయింట్ ఆఫ్ ఆ స్టిక్ పట్టుకొని కొట్టిండు టాక్సిసిటీ అని నేను అనలేను, కానీ అది కొట్టడం రైట్ అని కూడా నేను అంటలేను. ఆ రాజు ఆ ఊర్లో ఆ ఊర్లో పుట్టి పెరిగిండు, వాడు 7వ తరగతి చదువుకున్నాడు, వాడు ఒక సిచ్యువేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది వానికి తెలియదు. అది వాని వే ఆఫ్ లవ్. అది ఆ కొట్టడమైనా ఆ అమ్మాయి ఎంబడబడడం అయినా ఏదైనా అది వాని వే ఆఫ్ లవ్ అంతే. అది చెప్పగలుగుతా నేను. అది టాక్సిక్ అది అన్టాక్సిసిటీయో నాకు తెలియదు. అది 21st రోజు చూసి చెప్పండి. 21st రోజు చూసి చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్ లో అంత మెచ్యూరిటీ అయితే నాకైతే కనిపించట్లేదు. అంటే చిన్నపిల్లలకు కూడా మెచ్యూరిటీ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ చాలా వరకు కూడా ఇంటర్ కాలేజ్ అమ్మాయిలు కానీ ఆర్ 10th లో ఉన్న అమ్మాయిలు కానీ ఈ ఆటో డ్రైవర్స్ ని అండ్ ఇట్లా బ్యాండ్ మేడం వాళ్ళని ఇట్లా అంటే ఎడ్యుకేటెడ్ లేని పర్సన్స్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో అట్లానే ఈ స్టోరీలో కూడా అమ్మాయి అలా అంటే అబ్బాయికి కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ అతను ఒక బ్యాండ్ మేళం కాబట్టి అంటే బ్యాండ్ కొట్టుడు ఆటో ఇదే చూస్తారు కానీ వానికి ఒక గుండె ఉంటది, ఆ గుండెలకి వెళ్ళి కూడా వాడు జెన్యూన్ గా లవ్ చేస్తాడు అనేది కూడా పాయింటే కదా. లవ్ డజంట్ హావ్ ప్రొఫెషన్, లేకపోతే చదువు, ఫైనాన్షియల్ స్టేటస్, కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇఫ్ దే ఫీల్ ఆ ప్రేమించే అమ్మాయిలకి నిజాయితీ కనిపిస్తుంది ఆ అబ్బాయిలో ప్రేమిద్దాం అనుకున్నప్పుడు ఆటో వాడైతే ఏంటి, బ్యాండ్ మేళం వాడైతే, పానీపూరి వాడైతే ఏంటి, జస్ట్ పానీపూరి ద వే హీ పుట్స్ ద స్టైల్ అమ్మాయిలకు నచ్చుతుందేమో, బ్యాండ్ కొట్టే స్టైల్ నచ్చుతుందేమో, ఆటో నడిపే స్టైల్ ఇట్లా కట్లు కొడుతుంటే నచ్చుతుందేమో, కనెక్ట్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే లైక్ దే ఆటో వాళ్ళైనా లైక్ బ్యాండ్ కొట్టుకునేటోడైనా లైక్ ఎవరైనా పని చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దిల్సేనే లవ్ చేస్తారు. అదైతే ట్రూ, దట్స్ ఫ్యాక్ట్. సో ఇప్పుడున్న జనరేషన్ లో కూడా లవ్ అనేది జస్ట్ షార్ట్లీ పీరియడ్ మాత్రమే ఉంటుంది, లాంగ్ లాస్టిక్ అనేది అసలు ఉండట్లేదు. అండ్ మాక్సిమం కేసెస్ నేను చెప్తున్నాను. అంటే స్కూల్ డేస్ లోనే లవ్ అంటే ఏంటో తెలిసిపోతుంది వాళ్ళకి, అప్పటి నుంచి లవ్ చేసుకుంటూ మళ్ళీ బ్రేకప్స్ అని చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు వాళ్ళకి ఎన్ని బ్రేకప్స్ ఉంటాయో కూడా తెలీదు. సో అలా ఉంది ప్రెసెంట్ జనరేషన్. సో ఈ జనరేషన్ కి మీ మూవీ టచ్ అవుతుందా? టచ్ కాదు, షేక్ అయిపోతారు. సో అంటే మనం ఏదైనా ఒక ఈ సినిమా చూసి వాళ్ళందరూ నేర్చుకోవాలి హౌ టు లవ్ అనేది. సీరియస్ గా ఐఎమ్ నాట్ జోకింగ్. లైక్ నేను నిన్న కూడా ట్రైలర్ లో కూడా నేను అదే స్టేట్మెంట్ వదిలినా, లైక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మీకు దమ్ము ఉంటే రాజు గారి లెక్క మీ రాంబాయిలను ప్రేమించి మీ రాంబాయిల కోసం నిలబడండి అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్పిన, మీకు దమ్ము ఉంటే మీరు మీ లైఫ్ లో మీ రాంబాయి కోసం మీ రాజుగాని లాగా స్టాండ్ తీసుకొని నిలబడండి. ఓకే. సో సెట్ లో అంటే చాలా మంది ఉంటారు కదా. సో కొన్ని సీన్స్ అనేవి కొంచెం రొమాన్స్ సీన్స్ అట్లా ఉంటాయి. సో సెట్ లో ఉన్నప్పుడు అంటే ఆ సీన్స్ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఎన్ని టేక్స్ తీసుకుంటారు? ఐ మీన్ చుట్టూ ఇంతమంది ఉన్నారు అంటే ఎవరైనా న్యూగా వచ్చే వాళ్ళకి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అన్నమాట. సో వాళ్ళు అనుకుంటారు కదా కొంచెం షై ఫీల్ అయ్యే వాళ్ళు. సో ఇంతమంది ఉన్నారు సెట్ లో, నేను ఇది చేయగలనా, ఏంటబ్బా వీళ్ళంతా చూస్తున్నారు ఎట్లా అని చెప్పి మీకు ఎప్పుడైనా అనిపించిందా సెట్ లో? నాట్ రియలీ అండి, బికాజ్ ఎందుకంటే అది మనం వర్క్ చేసే పీపుల్, ఇప్పుడు మన డైరెక్టర్ కావచ్చు, డిఓపి గారు కావచ్చు, పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ, మనకు ఆ కంఫర్ట్ స్పేస్, సేఫ్ స్పేస్ ఇస్తే వీల్ లైక్ చేస్తాం. అది దాని గురించి ఈవెన్ ఇఫ్ అప్కమింగ్ యాక్ట్రెసెస్ హూ ఆర్ కమింగ్ వాళ్ళకి వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ సేఫ్ స్పేస్ పర్వాలేదు, యూ కెన్ డూ ఇట్. బట్ ఆ కంఫర్ట్ మనకి మన లైక్ కో యాక్టర్ నుంచి కానీ, బికాస్ వీ ఆల్సో లైక్ టాక్ ఎక్కడి వరకు చేయొచ్చు, ఎక్కడి వరకు మనం హౌ మచ్ మీకు ఎంత వరకు కంఫర్టబుల్ అని నేను ఆయన అడగడం, ఆయనకి ఎంత వరకు కంఫర్టబుల్, లైక్ వేర్ కెన్ ఐ పుట్ మై హ్యాండ్, లైక్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ వీ టాక్ అబౌట్ ఇట్. సో లైక్ ఆ ట్రాన్స్పరెన్సీ ఉండి ఆ కంఫర్ట్ స్పేస్, ఆ సేఫ్ స్పేస్ మీకు ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ద టెక్నీషియన్స్ అరౌండ్ యూ వచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ అనదర్ సీన్ లాగే. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు RX-100 చూసారు కదా మీరు మూవీ. సో అది రియల్ స్టోరీ. నాకెందుకు ఈ మూవీ కూడా రియల్ స్టోరీ ఏమో అని అనిపించింది. రియల్ స్టోరీ మేము స్టార్టింగ్ నుంచి అదే మొత్తుకుంటారు. రియల్ స్టోరీ. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఊర్లో,
విచ్ ఈస్ అంటే ఆ ఊరు మధ్యలోనే అది సమాధి అయిపోయింది. అది మా డైరెక్టర్ ఎప్పుడో చూసి మైండ్ లో ఉన్నది కాబట్టి మా డైరెక్టర్ ఆ స్టోరీని పిక్ చేసిండు. లేకపోతే దట్ స్టోరీ విల్ బి అంటే అది సమాధిలోనే అట్లనే మిగిలిపోయేది. ఇన్ని సంవత్సరాల తర్వాత అది బయటకు వస్తుందంటే అంటే దానికి ఈ టైం లైన్ లో రాసి పెట్టి ఉందేమో అది బయటికి రావాలి అని. సో అందుకే వస్తుంది. లైక్ దిస్ వెరీ అంటే ఆ ఇన్సిడెంట్ లైక్ అది 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 మీరు లైక్ ఇఫ్ యూ వాచ్ ద క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్. అంటే ఇప్పటి వరకు అట్లాంటి స్టోరీ రాస్తారో లేదో నాకు తెలియదు కానీ అంటే అసలు అట్లాంటి స్టోరీ అవ్వడం అనేది చాలా బాధాకరం. ఐ థాట్ ఇది స్క్రిప్టెడ్ అనుకున్నా నేను, రియల్ స్టోరీ. ఇట్ ఈస్ అ రియల్ స్టోరీ అండ్ యూ డోంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ ముందు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఎక్కడ రాలేదు. ఇప్పుడు ఒక అమ్మాయిగా అయితే మీరు పడ్డ పెయిన్ మీకు తెలుసు, ఎమోషన్స్ మీకు తెలుసు. ఒక అబ్బాయిగా తను పడ్డ పెయిన్ అండ్ తన ఎమోషన్స్ తనకు తెలుసు ఈ మూవీలో. ఇఫ్ ఇన్ కేస్ రియల్ లైఫ్ లో మీరు ఈ క్యారెక్టర్ అంటే మేల్ క్యారెక్టర్ లో ఉండి అండ్ మేల్ ఫిమేల్ క్యారెక్టర్ లో ఉండి వాళ్ళు చేసినవి కరెక్ట్ అని మీకు అనిపిస్తాయా? అంటే మీరేం చేస్తారు యాజ్ ఎ రాంబాయ్ అండ్ రాజు? అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ రాజు రాంబాయ్ అనేది ఒక ఫీమేల్ ఆర్ మేల్ జెండర్ కి సంబంధించిన ఫైట్ కాదు. ఇట్స్ ఎ లవ్. ద లవ్ బికాజ్ ఈవెన్ నేను రాంబాయ్ గా పుట్టినా కూడా నేను అంతే లవ్ ఇస్తానేమో. ఈవెన్ షీ బోర్న్ యాజ్ అండ్ రాజు ఆల్సో షీ విల్ గివ్ ద సేమ్ లవ్. ఇట్స్ ద టాపిక్ ఆఫ్ లవ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద లైక్ జెండర్ అనేది కాకుండా ఐ థింక్ ఇట్స్ ద మోర్ ఓవర్ లైక్ ద వే దే లవ్ ఈచ్ అదర్, ద వే దే ట్రై ఈచ్ అదర్ టు బీ టుగెదర్ అనేది ఇస్ ద మెయిన్ ప్లాట్. ఇప్పుడు నేను 2 చేతులు కలుస్తేనే చప్పట్లు అన్నట్టు ఒక చేయితో నేను ఎంత చేసి రాజు ఎంత చేసినా నడవదు, ఒక చేయితో రాంబాయ్ ఎంత చేసినా నడవదు. ఈ 2 కలుస్తేనే చప్పట్లు అన్నట్టు ఫిలిం ఇస్ లైక్ ఇట్స్ అబౌట్ లవ్. ఇద్దరు ఉంటేనే అది ప్రేమ. సో ఒక క్వశ్చన్ మీకు, ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ ని నేను తీసుకొని అడుగుతున్నాను. సో రీసెంట్లీ రష్మిక గారు అయితే జయము నిశ్చయమురా అనే షోలో ఒక వర్డ్ అన్నారనమాట. సో అంటే అబ్బాయిలకి అమ్మాయిల ఫీలింగ్స్ అండ్ అమ్మాయిల ఎమోషన్స్ అనేవి, వాళ్ళ పెయిన్ అనేది తెలీదు వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి పీరియడ్స్ అనేవి వస్తే ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. అంటే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. అంటే కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు ఆ థింగ్ ని. సో అబ్బాయిలకి సో వస్తే బాగుండు అని చెప్పి ఆమె అనింది అనమాట, ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మేము యాజ్ అ మెన్ లైక్ నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా ఒక లేయర్ ఆఫ్ స్టెప్ లా లైక్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ లైక్ షీఈ్ ఆల్వేస్ ఇన్ అంటే తను ఎప్పుడు అక్కడనే ఉంటారు. ఎందుకంటే మెన్ బయట ఎన్ని కష్టాలు పడతారు ఏది చేసినా కానీ, ఒక 9 నెలలు కని పెంచడం ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్. ఒక అమ్మ ఎంత గోత్రు అవుతుంది అనేది లైక్ అది మనం యాజ్ ఎ మెన్ గా నేను అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. యాజ్ మీరు వేసిన క్వశ్చన్ కి ఐ కెన్ టెల్ యూ వన్ ఆన్సర్. నాకు 2020లో ఐ బ్రోక్డ్ మై పెల్విక్. నా పెల్విక్ డిస్లొకేషన్ అయ్యి ఐ బ్రోక్ మై పెల్విక్. సో ఒక ఫీమేల్ బర్త్ ఇచ్చినప్పుడు ఎంతైతే పెయిన్ ఉంటుందో లైక్ పెల్విక్ ఇరిగితే కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అన్ ఈక్వల్. ఇదే ఎక్కువ బేసిక్ గా బర్త్ ఇచ్చేది చాలా ఎక్కువ, ఇది దానికన్నా కొంచెం ఒక 5-6 levels ఆఫ్ తక్కువ పెయిన్. సో దెన్ ఐ అండర్స్టాండ్ రియల్లీ వాట్ ఈస్ అన్ ఉమెన్ ఆర్ వాట్ ఈస్ అన్ మదర్ గోస్ త్రూ అండ్ వెన్ షీ ఈస్ గివింగ్ ఎ బర్త్. అంటే ఇంత పెయిన్ ని తీసుకొని ఒక అమ్మ మనకి జన్మనిస్తుందంటే లైక్ వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మదర్. అండ్ ఉమెన్ అనే అందరికీ కూడా వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. అంటే వాళ్ళ ద్వారానే మనం ఈరోజు ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. Like we are coming out and we are, as a baby we come out and we open our eyes and we see. It's just because of mother. And అట్లని చెప్పి నేను అబ్బాయిల్ని ఏం తక్కువ చేయలేను. ఇప్పుడు యాజ్ యూజువల్ యాజ్ ఐ సెడ్ యూ లైక్ 2 చేతులు కలుస్తూనే చప్పట్లు అన్నట్టు లైక్ సి హౌ ఫీమేల్ ఇంపార్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సేమ్ యాజ్ ఏ మెన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. అంటే బట్ ఎంత చేసినా కానీ ఒక లేయర్లో లైక్ అమ్మలు అండ్ అమ్మాయిలు ఆర్ ఆల్వేస్ లైక్ ఇన్ ఏ అప్పర్ లేయర్ డెఫినెట్లీ. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత చూసిన ఒక ఆడియన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి షీ సెడ్
నేను ఈ మూవీ చూసిన తర్వాత ఐ వాంట్ టు ఇండిపెండెంట్ అని చెప్పి తను చున్నీ అనేది రిమూవ్ చేస్తుంది. సో అది ఏమైపోయిందంటే కాంట్రవర్సీ అయిపోయింది. సో ఆ మూవీలో ఏంటంటే చూపించింది ఆ అమ్మాయి భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంగా వెళ్ళేది చూపించింది. అండ్ అక్కడ అది సింబాలిక్ గా చున్నీని పక్కన పెట్టినట్టు ఉంటుంది మూవీలో. సో తను ఇలా తీసిన దాని వల్ల సో అది చాలా కాంట్రవర్సీ అయిపోయింది. అండ్ ఎస్కేఎన్ గారు కూడా స్టేజ్ మీద ఎక్కి చున్నీ వేసుకోవాలమ్మా మీరు, మేము చెప్పింది ఇది అని చెప్పి అన్నారు. సో అట్లా ఆ మూవీని చూసి చున్నీ తీసేసినట్టు మీ మూవీని చూసి అబ్బాయిలు ఏమైనా షర్ట్ తీసేస్తారా? షర్ట్ తీసేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ మూవీ చూసి రాజ్ గాండ్ లాగా లవ్ చేస్తే ఐ బి వెరీ హ్యాపీ. అంత ప్రేమ పెట్టుకొని లవ్ చేస్తే వి విల్ బి వెరీ హ్యాపీ. మేము సక్సెస్ అయినట్టే. అంతే అంటారు. సో ఎవరైనా ప్రేక్షకులు కానీ పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు ఒక మూవీని చూడాలి అని అనుకుంటే దాంట్లో సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానీ లేదా మా మూవీలో ఇది స్పెషల్ అని చెప్పి ఒక ఉంటుంది కదా. సో అట్లా మీ మూవీలో పబ్లిక్ చూడాలి అనుకుంటే ఏంటి స్పెషల్? చాలా తక్కువ ఇంత ఆనెస్ట్ అండ్ రూటెడ్ అండ్ రా లైక్ సబ్జెక్ట్స్ వస్తాయండి బయటికి. అండ్ రాజవచ్ రాంబాయ్ ఇస్ వన్ సచ్ సబ్జెక్ట్. మీరు కూర్చున్నప్పుడు యూ విల్ లైక్ మీరు వెళ్ళిపోతారు, ఆ ఊరికి వెళ్ళిపోతారు, ఆ జనాల్లోకి వెళ్ళిపోతారు, రాజుతో రిలేట్ అవుతారు, రాంబాయ్తో రిలేట్ అవుతారు, వెంకన్న మీద కోప్పడతారు. లైక్ మేబీ సమ్ పీపుల్ మైట్ రిలేట్ టు వెంకన్న ఆల్సో. సో లైక్ సో ప్రతి ఒక్కటి ఇప్పుడు రాజు ఫ్రెండ్స్ ఉంటారు, రాంబాయ్కి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫన్ కానీ ఎవ్రీథింగ్. మీరు ఆ ఊర్లో 2 గంటలు ఆ పరిస్థితుల్ని వాళ్ళ ప్రేమని చూసి లాస్ట్ కి హార్డ్ హిట్టింగ్ లైక్ యువర్ హార్ట్ విల్ బ్రేక్ ఇన్ టు మిలియన్ పీసెస్, షాటర్ అయ్యి. సో నాకు ఇది అంటే మీరు చెప్పింది మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అండ్ పబ్లిక్ సో మాకు వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. ఏంటి స్పెషల్ ఏమొస్తుంది మాకు కావాలి చెప్పండి. రాజవచ్ రాంబాయ్ మూవీలో పబ్లిక్ వచ్చి చూడ్డానికి వాట్ స్పెషల్? అదే రాంబాయి నీ మీద నాకు మనసాయ అనే ఒక పాట చాలు. ఫర్ మీ పర్సనలీ వాట్ ఐ ఫీల్ ద స్పెషల్ థింగ్ ఇస్ ఇలాంటి క్లైమాక్స్ ముందెప్పుడు ముందెప్పుడు రాలేదు, తర్వాత వస్తుందో లేదో నాకు తెలీదు. సో యూ విల్ లాస్ట్ 20 minutes మీరైతే బ్లాస్ట్, ఇట్ విల్ బి అ బ్లాస్ట్. యా అంటే ఎట్లా మీరు అంటున్నారంటే ఉప్పెన మూవీలో లాస్ట్ క్లైమాక్స్ అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేదు, దెర్ ఇస్ నో కంపారిజన్. అందుకే కదా ఇలాంటి క్లైమాక్స్ ముందు ఎప్పుడు అయితే రాలేదండి. అవన్నీ స్టోరీస్ ఫిక్షన్ అయి ఉండొచ్చు, ఆర్ స్టోరీ ఇస్ ఆల్సో వెరీ వెరీ రా అండ్ రియల్ అండ్ రస్టిక్ స్టోరీ. 15 సంవత్సరాల క్రితం ఒక ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, దాన్ని ఆ ఊరోళ్ళందరూ బయటకు రాకుండా కప్పి పెట్టిర్రు. ఆ పాయింట్ ని పట్టుకొని మా డైరెక్టర్ వచ్చిండు. సో ఇప్పుడు రేపు రిలీజ్ అయినాక కూడా అది ఎక్కడికి దారి తీస్తుందని నాకు కూడా తెలియదు. సో ఇట్స్ అ వెరీ హారిఫైయింగ్ అండ్ చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. సో మీరు ఇట్లా చెప్తున్నా 20 minutes ఎలా ఉండబోతుంది ఈ మూవీలో అని చెప్పి. సో ఖచ్చితంగా 21st ఖచ్చితంగా థియేటర్స్ కి అయితే వెళ్ళి చూస్తాను నేను. అండ్ ఇంకోటి ఈ మూవీలో చున్నీ వేసుకోకపోతే చంపేస్తారు లైక్ ఒక ఉంది కదా. సో మొన్న చున్నీ వేసుకోండి అమ్మ బంగారు తల్లులు అన్నారు ఆయన. మీ దాంట్లో చున్నీ వేసుకోకపోతే అయిపోతావని చెప్పారు. ఏంటది అసలుకి? దట్స్ వే ఆఫ్ రాజుస్ లవ్ అండి. ఇప్పుడు వాడి అమ్మాయి వాడికి టేక్ కేర్ చేస్తున్నాడు, వాడి లవ్ లాంగ్వేజ్ లో వాడు టేక్ కేర్ చేస్తున్నాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని ఇంకెవరైనా తప్పుగా చూస్తారేమో అని చెప్పి అది వాని ఇన్సెక్యూరిటీ, వాని భయం. అది అబ్బాయిలు ఎట్లుంటారు అనేది అబ్బాయిలకే తెలుస్తుంది కాబట్టి రాజు అట్లా రియాక్ట్ అయ్యి చెప్పినాడు, చున్నీ వేసుకో మంచిగా ఉండు, నువ్వు అట్లా పోతే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను బాధపడతా, నాకు గుండె గుంజినట్టు అవుతుందని. అంటే వాడి వే ఆఫ్ లవ్ వాడు అలా చెప్పుకున్నాడు. సో అది కూడా 21st చూడాలి. దాని తర్వాత ఏమైంది, ఒకవేళ చున్నీ వేసుకోకపోతే ఏం చేశాడు అనేది అంతా హాల్లోనే. ఓకే అంత హాల్లో 21st. ఓకే, సో మా ఆడియన్స్ కి మీ సినిమా చూడడానికి ఏం చెప్తారో చెప్పండి. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక క్వశ్చన్, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్?
ట్రైలర్ నాకు ఎట్లా అనిపించింది అంటే, నేను చెప్పాను కదా మీకు రాగానే, నేను చెప్పాను Hmm. చాలా ఎక్సైట్ అయ్యాను, నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి ఈ మూవీ. అసలు So- ఏంటి అందులో ఇప్పుడు 20 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్ ఏదో చెప్పేశారు మీరు, ఇంతకు ముందు లేదు క్లైమాక్స్ అనేసారు. వెళ్ళి చూడాలి ఏంటి పాట ఎట్లా అనిపించింది రాంబాయిని మీద నాకు మనసు? ఆ పాట చూసిన తర్వాత నేను ట్రైలర్ మీ లైఫ్ లో ఎవరైనా పాడింది అట్లా పాట? రాజ్యం ఏది లేదు లేదండి. గాని రాణిలాగా చూసుకుంటా, లేదండి, నా కోట life లో కట్టలేను ఎవరు- గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతోనే పంచుకుంటా, Hmm. నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటానంట, కంటి రెప్ప దాటకు. ఇక్కడ పోయింది. బట్ యా, ఇలాంటి లిరిక్స్ ఎవరన్నా మీకు చెప్తే మీరు పడిపోతారా? డెఫినెట్లీ ఎవరైనా పడిపోతారు, ఏమైనా అది పడిపోతారు. రాజుగాడు అట్లాంటి లవ్ చేసి అట్లాంటి పాట పాడిండు. కానీ నేను ఒకటండి, ఉమ్. మీరు పాడిన లైన్స్ కి అక్కడ మీరు చేసిన చెప్పండి చెప్పండి చెప్పండి. అక్కడ మీరు చేసిన పనులకి అసలు సెట్టే కాల. నాన్నకంటే అల్లారు ముద్దుగా చూసుకుంటా అన్న అతను నాన్న కొట్టలేదు, బెత్తం తీసుకొని కొట్టేశాడు. దానికి మీకు ఆన్సర్ 21st 21st ఏం అడిగిన 21st అంటున్నారు. వస్తుంది చూడండి. సో యా, 4th వాల్ బ్రేక్ చేసి మరి కెమెరాలకు చూసి చెప్తున్నా. సో 21 రోజు మీరు అందరు సినిమా చూడండి, ఇంట్లో అందరు కలిసి ఫ్యామిలీ రండి, అందరు సినిమాని చూడండి, లవ్ చేయండి, నవ్వండి, ఏడవండి, అండ్ మా సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి, నన్ను మా రాంబాయిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనేం చెప్పు? థ్యాంక్ యూ చెప్పు, అడుగు, రిక్వెస్ట్ చెప్పేశారు కదా మీరు. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అన్న కొట్టు. ఒక ఆనెస్ట్ రా రస్టిక్ ఫిల్మ్ మా రాజు విత్ రాంబాయ్, విచ్ ఇస్ ఆల్సో క్యూట్ అండ్ విచ్ ఆల్సో హ్యాస్ సో మచ్ లవ్. సో మీరు మా థియేటర్స్ కి రండి, 21st నవంబర్ మా సినిమా చూడండి, అండ్ అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతారు. లైక్ ఏడుస్తారు, నవ్వుతారు, ప్రేమలో పడతారు, లాస్ట్ లో ఒక ఇంపాక్ట్ అయితే మీ గుండెల్లో వదిలైతే వెళ్తాం కంపల్సరీ. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ 21st నవంబర్. సో అంటే ఇది మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి ఆంధ్ర పీపుల్ కి కనెక్ట్ అవుతుందా? నేను ఆంధ్ర అమ్మాయి అండి, పక్కా గోదావరి అమ్మాయి. అండ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు పర్సనలీ చాలా కనెక్ట్ అయింది. అండ్ నేను ప్రతి ఎమోషన్ రిగార్డ్లెస్, ఇప్పుడు సినిమాకి ఎమోషన్స్ కి లాంగ్వేజ్ బ్యారియర్, స్లాంగ్ బ్యారియర్ ఇవేమి ఉండవండి. సో నేను చాలా కనెక్ట్ అయ్యాను, అండ్ అదే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ట్రాన్స్లేట్ అవుతుంది. బికాస్ ఐ వాజ్ అన్ ఆడియన్ వెన్ మా డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్తున్నప్పుడు. సో అండ్ ఇట్ ఈస్ అ కోర్ తెలంగాణ ప్రాపర్ ఫిలిం. బ్యాక్ డ్రాప్ ఇస్ తెలంగాణ, జరిగిన ఇన్సిడెంట్ కూడా తెలంగాణలో జరిగింది. బట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా. లవ్ ఇస్ అ యూనివర్సల్ ఎమోషన్. లవ్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్. ఫుడ్ కూడా. ఫుడ్ కూడా. ఓకే, సో నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో 1 word ఆన్సర్ ఉండాలి. ఎస్ఐ ఇస్తాను. క్వశ్చన్ అడిగితే 5 మార్క్స్ 5 మార్క్స్ కి ఇస్తారు. టాపర్. అయితే 5 మార్క్స్ అడిగితే 10 మార్క్స్ ఇస్తారేమో. ఓకే, నేను డి గ్రేడ్ లాస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్. బ్యాక్ బెంచర్ నేను. అందుకే అంటే సినిమాలో డప్పు కొట్టుకుంటున్నారు. డప్పు నేను ఎంత కొడతారో 25 చూస్తారు అందరు. కలెక్షన్స్ అందరు మీరే నన్ను కాపాడాలి. బ్యాక్ బెంచర్ల గురించి ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. మీరు మాట్లాడారు. అబ్బా, మన కులం, మన బ్యాక్ బెంచర్ కులం ని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాయా? నేను కూడా బ్యాక్ బెంచరే బీటెక్ లో. అందుకే కూర్చున్నారా? ఎస్. ఓకే, ఇప్పటి నుంచి ఫ్రంట్ బెంచ్ చేయించండి. ఇక బ్యాక్ బెంచర్ కావాలి. మనకొద్దు. సరే, నేను ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. ర్యాపిడ్ ఫైర్ అన్నారు, ర్యాపిడ్ లేదు ఏంటండి? ఫైర్ కూడా లేదు. ఓకే, వీఆర్ రెడీ టు ఫైర్. ఓకే, ఏ రోల్ యూ స్టిల్ విష్ టు ప్లే? ఇద్దరికి స్టిల్ విష్ టు ప్లే. అంటే డ్రీమ్ రోల్ లాగా అంటున్నారా? యాక్షన్ హీరో. మెనీ చాలా ఉన్నాయి, కాకపోతే ఎట్ ప్రెసెంట్ ఐ వాంట్ టు ప్లే కొంచెం అర్బన్ ర్యాపిడ్ ఫైర్ అన్నారు,
1 మార్క్ క్వశ్చన్ 5 మార్క్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. 2 సెంటెన్సులు చెప్తానండి నేను. మీరు 2 సెంటెన్సులు రాసారా 5 మార్క్స్ క్వశ్చన్ కి? బ్యాక్ బెంచర్ లో ఉండిపోయారు. లేదు 5 మార్క్స్ క్వశ్చన్ కూడా 1 మార్క్ ఆన్సర్ ఇస్తా. అందుకే ఇట్లా అందుకే బ్యాక్ బెంచర్ అయితే. మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేనైతే సినిమా షూటింగ్ పర్సన్. నేను 1 వర్డ్ ఆన్సర్ అన్న, డిఫరెంట్ ఆన్సర్ అండి. Exactly. I am a night person, but I wish to be, and I'm trying to be a morning person. Okay, so yeah. నేను 2 మిక్స్. ఆఫ్టర్నూన్ పర్సన్. 2 to 2 కాల్ షిఫ్ట్ నాది. ఓకే ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్? నాకే ఇక ఇద్దరికి నేను ఒకే క్వశ్చన్. పప్పు చారు అన్నం విత్ ఆమ్లెట్, మటన్ ఫ్రై, కొంచెం ఒడియాలు. లైఫ్ లాంగ్ కంఫర్ట్ ఫుడ్ అది నాకు. అంటే రోజు అదే తింటారా? రోజు మా ఇంట్లో పెట్టారు అట్లా. పెడితే మంచిగా మమ్మీ చూసినాం కదా జర రోజు మటన్ చికెన్ పెడితే శనివారం కూడా అది తిడుతున్నావు. ఈ మధ్యలో ఏదో స్కిప్ అయింది ఏమనుకో, సారీ మమ్మీ ఐ లవ్ యూ. అయ్యో మీది? డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. ఒక్కటని కష్టం. అమ్మాయికి ఆల్వేస్ ఒకటి ఉంటుంది ఫేవరెట్ ఫుడ్. ఒకటి లేదు, డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఒక్కోసారి పప్పు చారు అన్నం తినాలి. తెలుసు పల్స్ తెలుసు. మీకు పల్స్ తెలుసండి. మీకేంటి మీ కంఫర్ట్ ఫుడ్? పానీపూరి. పానీపూరియా? పానీపూరి భయతోడ చేస్తాను, అదొకటే వచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ కేస్ మీకు గాని దేవుడు కనిపించి ఏదైనా ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? దేవుడు వరం అందిస్తే క్వశ్చన్ ఏం కోరుకుంటారు? టు బి కంటెంట్ ఇన్ లైఫ్, అంతే. ఓకే, మీరు? హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. ప్రతి క్షణం మంచి ఇట్లా చిల్ బిందాస్ నవ్వుకుంటుండాలి సార్. అనుకుంటే నిద్ర రావాలి, ఆకలిస్తే అన్నం తినాలి, అంతే చాలు. పెద్ద కోరికలు ఏం లేవు. ఓకే, మీ ఫేవరెట్ ఎమోజీ ఇన్ వాట్సాప్ చాట్? మీది? విత్ ఎక్స్ప్రెషన్ కావాలి మాకు. యా, హార్ట్. ఎంత సింపుల్ గా చెప్పేసింది, హార్ట్ అంట. హార్ట్ అంతేనా? యా, హార్ట్ ఆర్ ఫేవరెట్ ఎమోజీ I'll give to all my girl gang. I'm a very big hug emoji. Kiss emoji. Yeah. Okay, nice. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మీమ్స్ అనేవి అండ్ ట్రోల్స్ అనేవి ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో మీకు బాగా నచ్చిన మీమ్ ఏంటి? చెప్పలేదు రామకృష్ణ. ఫ్లాష్ మ్యాన్ వస్తుంది, అది క్రేజీ ఉంది. సిటీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిన అది. మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సాయిరామ్, మా గ్యాంగ్ విక్రమ్, డాంబర్ కాయడ్ వీళ్ళందరూ వచ్చి చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో మీమ్ వేసారు అనమాట, మా ట్రైలర్ వేసారు. అన్న సినిమా బాగుంది అన్న, ఏం సినిమా అనేది అంటే రాజువేట్ రాంబాయి ప్లేస్ లో ఫ్లాష్ మ్యాన్ ఉంటుంది. లేచి క్రేజీ ఉంది కదా అని చెప్పి చెప్పుండే. ఓకే, ఐ లైక్డ్ ఇట్. ఓకే, మీకు ఫ్లాష్ మ్యాన్? నాకు కాదు, చూపిస్తే నేను ఫ్లాష్ మ్యాన్ కి కరెక్ట్ అయ్యా. అదే అదే అన్న, నీకు నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. మీకు? ట్రిపుల్ అయిపోతాను. ప్రెసెంట్ నాకు బాగా నచ్చింది, యూస్ చేస్తుంది సాయిరామ్. సాయిరామ్ 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 ద లైఫ్ వెళ్ళే పేజ్ లో చాలా సార్లు సాయిరామ్ మూమెంట్స్ తలుచుకుంటారు. ఏ కో-స్టార్ యూ ఆల్వేస్ ఎంజాయ్ వర్కింగ్ విత్? ఆ పేరు ఇప్పుడే నేను రివీల్ చేయొద్దు. బట్ యా, ఐ వాంట్ టు వర్క్ విత్ చాలా మంది ఉన్నారండి, బట్ తెలుగు పర్టికులర్లీ తెలుగులో అయితే కూడా, తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు, బట్ ఐ వాంట్ వర్క్ విత్ అల్లు అర్జున్ సార్ అండ్ నాని సార్. లేదు, వీళ్ళిద్దరిలో ఒక్కరిదే చెప్పాలి మీరు. అంటే అర్జున్ గారు కానీ నాని గారు కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరినే చెప్పాలి. ఎందుకు? నేను డబుల్ కాల్ షీట్ చేస్తానుగా. ఇది వ్యాపారం. చూడండి, మీరు ఇంకా పేరు కూడా రివీల్ చేయలేదు. అది నేను చెప్తున్నాను, కొడతారు. మా సినిమా నేను మాట్లాడి భరోసా ఇప్పిస్తారా చెప్పండి. డీటెయిల్స్ చెప్పేసి కెమెరాలా? లేదు సార్, ఇక తను భరోసా ఇస్తే నేను చెప్పేస్తా. ఓకే, లేదు అంటే ఇప్పుడు మీ కో-స్టార్ కాకపోయినా మీ ఫ్యూచర్ డ్రీమ్ కో-స్టార్? నా డ్రీమ్ కో-స్టారే నేను పని చేస్తున్నా క్రేజీగా. అయితే పెద్ద హీరోయిన్, పెద్ద ప్లానింగ్.
సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఐ రియలీ లవ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో మచ్, అండ్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి ఇంకా అది కట్ట కాలే వరకు పవర్ స్టార్ ఫ్యాన్. అండ్ ఐ రియలీ లవ్ హూ ఆర్ ఇన్స్పైర్డ్ మీ లైక్ చిరంజీవి సార్ గారు అండ్ రవితేజ సార్ అండ్ నాని గారు, విజయ్ దేవరకొండ, హూ ఎవర్ దే కమ్ అప్ ఫ్రమ్, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకు వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్లో నిల్చున్న ప్రతి ఒక్క యాక్టర్ అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్. నాకు ఆ లవ్ టువర్డ్స్ ద సినిమా, ఐ రియలీ లవ్ దెమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, సో రియల్ లైఫ్లో మీ క్రష్ ఎవరు? నాట్ ఇన్ రియల్ లైఫ్. క్రష్ యా, ఉంటారు క్రష్లు, ఇక క్రష్ చేయని ఉంటారు ఆబ్వియస్లీ క్రష్లు కదా అట్లా కనపడిపోతుంటారు. ఒకరి నేమ్ చెప్పండి, మీ ఫస్ట్ క్రష్ అయి ఉండాలి చిన్నప్పటి నుంచి అయినా, మీ టీచర్ చేస్తే మీకు ఓకేనా? నా పేరు ఎందుకు చెప్పిన అని చెప్పు, మీకు ఓకే అంటే తనకు ఒకటే ఉంటుంది ఆ పేరు, చెప్పండి. ఇంకా చాలా మందికి ఉంటుంది. ఏమో మరి ఇక నా పేరే, నేను ఏ పేరు చెప్పినా ఇక నా పేరే చెప్పి నేను వాళ్ళే కేసేసారు అనుకో, పెద్ద పంచాయతీ. ఇప్పుడే ఏదో బుడి అడిగలు వేస్తూ వస్తుందా ఇండస్ట్రీకి, ఎందుకు చెప్పు, ఎందుకు నన్ను ఆగం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. మీకు ఫేవరెట్ క్రష్ చిన్నప్పటి రియల్ నుంచి? బ్లష్ అని ఏం లేదు, పేర్లు చెప్తే ఇప్పుడు నేనే చెప్పలేదు వాళ్ళకి వెళ్ళి, సో దీని ద్వారా నాకేం చెప్పాలని లేదండి. వాళ్ళు దే ఆర్ నాట్, అంటే కాంటాక్ట్ లో కూడా లేరు. స్కూల్ కాంటాక్ట్ లోకి రండి అయ్యా చెప్తుంది, ఇప్పుడు పేరు చెప్తాది. లేదు స్కూల్ అప్పుడు సో ఉన్నారు. సీనియర్ ఆర్ జూనియర్? సేమ్ క్లాస్? ప్యారలల్ ఓన్లీ. యా, సేమ్ క్లాస్. అయితే ఐ డోంట్ నో సీనియర్ జూనియర్ అంటే కాదు, లెక్చరర్ అన్న ఫీలింగ్. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ అంటారు. కాకపోతే ఒక క్యూట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది విత్ మై క్రష్ ఓన్లీ. పాపం తను ఎలా ఉన్నాడు కూడా తెలియదు. అది మాకు కావాలా క్యూట్ ఇన్సిడెంట్ చెప్పండి. సో బేసికలీ మేము ఫస్ట్ క్లాస్ ఇద్దరం, చిన్న పిల్లలు. సో ఫస్ట్ క్లాస్ పక్కనే కూర్చున్నాము, ఒకే బెంచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ క్లాస్ లోనే ఐఎమ్ నాట్ అంత ఓల్డ్ కాదు, నేను ఓల్డ్ కాదు. ఎమోషనల్ డ్యామేజ్ ఏమోనండి, మా తెలీదు. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు చారి గారు. మీరు ఏ సినిమాల్లో మాత్రం చిన్నప్పుడే లైక్ క్యూట్ లవ్ స్టోరీలు చూపిస్తే చూస్తారు. మరి నేను వింటానండి లవ్ స్టోరీ, చెప్పండి. లవ్ స్టోరీ సారీ, క్రష్ అంతే చెప్పండి. సో పక్కన కూర్చున్నాము. ఐ డోంట్ నో, తను ఎరేజర్ కింద పడేసాడు. లైక్ వెళ్ళి తీయి అని అన్నారు. తీసి వెన్ ఐ వెంట్ డౌన్ తీయడానికి, హీ కేమ్ అండ్ కిస్ మీ ఆన్ మై చీక్ అనమాట. సో ఫస్ట్ క్లాస్ కి ఇట్లా పెన్ ఎప్పుడన్నా బై మిస్టేక్ సీనియర్లు ఎవరైనా పెన్ను నా పెన్ను పట్టుకొచ్చింది, ఇది తోపరాలి ఇవన్నీ నాకు తెలియదు. ఇట్ వాస్ వెరీ సచ్ అ క్యూట్ మూమెంట్, లైక్ చిన్న పిల్లలు. సో ఇదంతా మీ టీచర్ చూడలేదా? టీచర్లు ఉండేటోళ్ళు ఇట్లా. నాకైతే 5th క్లాస్ 6th క్లాస్ లో కూడా నా స్కూల్ టాపర్లని ఇట్లా పక్కన అమ్మాయిల పక్కన కూర్చోబెడితే నాకు ఇట్లా అయ్యో నాకు ఏదో అయ్యేది, ఇట్లా అర్జెంట్ ఇక్కడికి లేచి వెళ్ళిపోవాలి లేదనుకో. దాని తర్వాత అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అరే అమ్మాయిల పక్కన కూర్చోవాలి పట్టరని. We were friends with I mean, all our friends పక్కన ఎందుకు సున్నా మేడం నన్ను అట్లా చేసిరు చిన్నప్పుడు, మమ్మల్ని కూడా వదిలేసి మాకు కూడా తెలుసు మంచిగుడు. ఓకేలే, ఐ డోంట్ రిమెంబర్ హిస్ ఫేస్ ఆర్ పేరు కూడా తెలియదు ఫస్ట్, బట్ ఇట్ వాస్ వెరీ క్యూట్. ఎంత మంచి క్యూట్ స్టోరీ చెప్పింది. మన దగ్గర క్యూట్ స్టోరీ లేవు. మనదంతా కేరళ స్కూల్లో లాంటి చదువుకున్నాం. పెన్సిల్ పెట్టి ఇటు కొట్టుడు, చాక్ పీస్ లో తిట్టు తీయడు, బెంచ్ మీద ఇట్లేసుడు, ఇవి ఇట్లా క్యూట్ క్యూట్ మూమెంట్లు లేవు నా లైఫ్ లో.
అయ్యో నాకు అదొకటే ఉండింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్ క్లాస్ లోనే. అదే నిజంగా ఫస్ట్ క్లాస్ లో గుర్తు పెట్టుకున్నారంటే మీకు మంచి మెమరీ షాక్ అవుతారు కదా. లైక్ సరే అడిగారు. ఐ వెంట్ అండ్ హీ క్యూట్లీ గేవ్ హిమ్ కిస్ అండ్ యా ఇట్స్ వెరీ క్యూట్. మీరు చూడు ఫ్లాష్ బ్యాక్. అయ్యయ్యో ఫేస్ పామ్ పాపం. I don't know that meme, unfortunately. She'll go and she'll watch it, she'll kill me. No, Next interview కి అరే రాజు అరే ఏం చేస్తున్నావు. నేను ఇంటర్వ్యూ అయిపోయాక నీకు రీల్ చూపిస్తా, ఇక్కడే వేసేస్తావు. అవునా? ఏముండదు. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఫస్ట్ క్లాస్ కి ముద్దు పెట్టిండంటే ఆయన మరి ఫ్లాష్ మ్యాన్ అవుతాడు. మరి ఏమవుతాడు, మహాత్ముడు అవుతాడా ఇది. ఎక్కడ బ్రో సారీ బ్రో అంత పర్సనల్ dismissing and everything. నా క్యూట్ మూమెంట్ ని డిస్మిస్ చేస్తున్నా. I really liked it. I really wanted next ఏదైనా సినిమా క్యూట్ మూమెంట్ నాకు కూడా రాయన్నయ్యా. ఇట్లాంటి క్యూట్ మూమెంట్ నేను కూడా చేస్తా. మీరు దేవుడిని అడగాలి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు. డైరెక్టర్ దేవుడు. సో డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దేవుడు కాదు. మీరు సినిమాల్లో కోరుకుంటున్నారు కదా, రియల్ రియల్ లైఫ్ లో కోరుకుంటున్నారు. ఓకే, వన్ మోర్ ర్యాపిడ్ ఫైర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్ మూవీలో లిప్ లాక్ సీన్ ఉంటే మీరు చేస్తారా? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దట్? అది సినిమా స్టోరీ బట్టి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కంపల్సరీ అంటేనే అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మేబీ సేమ్ బేస్డ్ ఆన్ ద స్టోరీ అండ్ క్యారెక్టర్ అండి. పర్పస్ ఆఫ్ ద సీన్ అది స్క్రిప్ట్లో ఎంత బాగా జల్ అయింది అండ్ ద నెసెసిటీ ఆఫ్ ఇట్ బట్టి ఇఫ్ ఇట్ ఇస్. ఓకే, అండ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్ అని మాత్రం చెప్పొద్దు. అమ్మ చెప్పిన పిల్ల. ఓకే, ప్రెసెంట్ అసలు ఆ స్పేస్లోనే లేను. ఇంక స్పేస్లో లేదంట. ఇంకేమన్నా వేరే స్పేస్లో ఎతికెడ్ అయితే. సో ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ హ్యాండిక్యాప్డ్ కదా, ఏదైనా రీజన్ ఉందా అట్లా పెట్టడానికి, ఆర్ ఎల్స్ ఆయన రియల్ గానే హ్యాండిక్యాపా? లేదండి, ఆయన సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారు కదా, ఆయన ఎల్డర్ బ్రదర్ చేతు గారు. సో ఆ క్యారెక్టర్ చేసిన ఆయన టెరిఫిక్ పర్ఫార్మర్. మీకు ఆయన అది రియలా అని అనిపించింది అంటేనే ఇమాజిన్ చేసుకోండి, అంటే ఎంత కన్విన్సింగ్ గా ఆయన ప్లే చేశారు ఆ పార్ట్. అండ్ మా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని, అంటే దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇంకా మా డైరెక్టర్ గారు చెప్తారు, ఎందుకంటే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ హిస్ బేబీస్ కదా. బట్ నాకు తెలిసి అంటే ఆయన ఫిజికలీ అలా ఉన్నా కూడా మెంటలీ ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళగలరు, ఎంత సైకాటిక్ గా వెళ్ళగలరు, అండ్ ఎలాంటి డ్రాబ్యాక్స్ ఆర్ లైక్ ఎలాంటి ఏది ఆయన్ని స్టాప్ చేయలేదు. అంత ఆయనకు ఒకటి అనుకుంటే హీఈస్ దట్ మెంటలీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అనేది మేబీ పోర్ట్రే చేయడానికి. And I really wanted to tell Chaitu Anna, like you are an tremendous actor అన్న. ఈరోజు నీ బర్త్డే, నా బర్త్డే, హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూర్ నీకే చెప్పగలుగుతా అన్న. సో హ్యాపీ బర్త్డే చైతు అన్న. ఐ లవ్ యూ, లైక్ యు ఆర్ అన్ క్రేజీ యాక్టర్ అన్న. విష్ వీ షుడ్ వర్క్ మోర్ ఫిల్మ్స్. వాట్ అన్ ఎనర్జీ అసలు చైతు అన్నది. లైక్ సీరియస్ గా చైతు అన్న ఎనర్జీ అంటే, నేను సిద్ధు అన్నను ఓన్లీ బయట ఎప్పుడో ఒకసారి చూసిన, సినిమాల్లో చూస్తాం. అండ్ అట్లాంటి మనిషికి ఒక స్క్వేర్ ఎనర్జీ, అంటే అంతకి డబల్ ఎనర్జీ ఉన్న మనిషిని మనం రియల్ లైఫ్ లో అంటే వి మీట్, వి టాక్ ఎవ్రీ డే, వి టాక్ అబౌట్ థింగ్స్ ఎట్లా అని. ఆయన ఎనర్జీ అసలు హైలైట్. నేను ఏదైతే ఎవరి దగ్గర ఏమైనా కొట్టాలంటే చైతన్య నీ దగ్గర నుంచి ఎనర్జీ కొట్టేస్తా, ఇంకా ఎనర్జీ కావాలి నాకు. ఇట్స్ క్రేజీ. ఐ రియలీ లవ్ యూ అన్న. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. సో చూసారు కదా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వీళ్ళ మాటలు కూడా నాకు వీళ్ళ మాటలుగా సగం వెళ్ళి చూడాలనిపిస్తుంది. November 21 అయితే థియేటర్స్కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. ఓటీటీస్లో వచ్చేదాకైతే వెయిట్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదనమాట వాళ్ళ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాల్ పోస్టర్ ఆడియన్స్. ప్లీజ్ డూ లవ్ అండ్ సబ్స్క్రైబ్ టు వాల్ పోస్టర్స్. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ని కూడా మీరు థియేటర్కి వచ్చి చూడండి అండ్ షో యువర్ లవ్. Please request. Thank you so much. November 21st, please come to theaters. Thank you. Thank you.